నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ సాగర్ తీరంలో 4000 మందితో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం. బీచ్ క్లీన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సిపి యోగానంద్, వైస్ అడ్మిరల్ బిస్ట్. మంత్రివర్గ విస్తరణ, తండ్రి తనయుల హైడ్రామా. రాజ్యాంగ విరుద్ధంగా ప్రమాణం చేయించిన గవర్నర్ పై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బొత్స డిమాండ్. పోలియో రహిత సమాజమే లక్ష్యం కావాలి. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. మంత్రివర్గ విస్తరణ వల్ల రాష్ట్రానికి కొత్త మార్పేమీ ఉండదు. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శ. ఆర్కే బీచ్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా చేసేందుకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే బీచ్ లో చెత్తనంతా ఏరివేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. వైస్ అడ్మిరల్ బిస్ తో పాటు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సిపి యోగానందులు పాల్గొన్నారు. బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ పై రిపోర్ట్. విశాఖ సాగర్ తీరానికి దేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. సువిశాలమైన సముద్ర తీరం పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అయితే ఇటీవల ఈ బీచ్ తన సహజ సౌందర్యాన్ని కోల్పోవడం, చెత్తా చెదారంతో నిండి ఉండటంపై ఈస్టర్న్ నేవల్ కమాండ్ దృష్టి సారించింది. సుమారు 4000 మంది నేవల్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లతో బీచ్ క్లీన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి 9 గంటల వరకు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. వైస్ అడ్మిరల్ బిస్ తో పాటు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సిపి యోగానంద్లు బీచ్ లో చెత్తను ఏరి పరిశుభ్రం చేశారు. దీంతో పాటుగా సాగర్ తీరంలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో 50,000 మొక్కలు నాటేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు. జీవీఎంసీ సహకారంతో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వైస్ అడ్మిరల్ బిస్ తెలిపారు. విశాఖ సాగర్ తీరాన్ని సుందరవనంగా తయారు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. But also in the country, whilst nature has its own cleanship methods by way of wave action, etc., but the stress of human activity always entails us to lend a helping hand. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రి పదవులకు ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి వైకాపా నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు తన తనయుడు లోకేష్ ను మంత్రిని చేయడం కోసమే ఆ ప్రజాస్వామికంగా మంత్రివర్గాన్ని కూర్పు చేశారని విమర్శించారు. ఏప్రిల్ 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో ఒక బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ కూడా మద్దతు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ప్రకారం గవర్నర్ ఇటువంటి దాన్ని అడ్డుకునే అధికారం ఉందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకి ఏమాత్రం కూడా రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు. ఎవరి మీద ఆయనకి వాటి మీద గౌరవం లేవు, వాటి కట్టుబడి ఉన్నారనే ఆయనకి తప్పని లేదు. కానీ మీరు ఎలాంటి స్టేట్ గా మీరు చెప్తారే, మీరు మాట్లాడి చెప్తారే ఇది నా ప్రభుత్వం అంటారు మీరు గవర్నర్ గారు. అటువంటి నీ ప్రభుత్వంలో, నీ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే 10 సంవత్సరాలు కంటిన్యూ ఈ రాష్ట్రంలో గవర్నర్ గా ఉన్నారే, ఇదేనా మీ పరిపాలన అడుగుతున్నాం. మీరు ఇవాళ చేసింది, ముఖ్యమంత్రితో కలిసికట్టుగా చేసింది అనైతికం. ఇది ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా జరగని అంశం. ఇలాంటి అనాధికమైన చర్యని పాల్పడే మీ ఇద్దరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా ఉండడం మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అని చెప్పి మేము బాధపడుతున్నాం. ఈరోజు పోలియో మహమ్మారిని పూర్తి స్థాయిలో పారద్రోలే ఘనత మనకే దక్కుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నవాల్తేలోని సిహెచ్సి కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో జరుగుతుందని, దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో కూడా ప్రత్యేక బృందాలు ఇంటింటికి తిరిగి మిగిలిపోయిన పోలియో పిల్లలకు వేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉడా వీసీ బాబురావు నాయుడు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సరోజిని, డాక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎస్ టీమ్ టోటల్ టీమ్ కూడా చూస్తే ఎందుకంటే కొన్ని టీమ్స్ హెబ్టేషన్స్లో వార్డ్స్లో సీఎంలో కూడా విజిట్ చేస్తుంది కాబట్టి టోటల్ 7,572 7,572 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నెంబర్ ఆఫ్ హెచ్ఆర్ చిల్డ్రన్ 22,641 వ్యాక్సినేటర్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు వ్యాక్సిన్ చేసుకోవడానికి 15,144 మంది వ్యాక్సిన్ చేయడానికి మన సిబ్బందులు ఉన్నారు. సూపర్వైజర్స్ 369, ట్రాన్సిట్ బూత్స్ కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది 119, మైకింగ్ సిస్టమ్ ద్వారా 368, మొబైల్ టీమ్స్ 128, కోల్డ్ చైన్ యూనిట్స్ 122. ఇవన్నీ మొత్తం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద అర్త్ అలాగే మన దేశంలో మన రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కూర్పు వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని లోకేష్ ను మంత్రివర్గంలో చేర్చడానికి ఈ డ్రామా అని సీఎం విమర్శించింది. తండ్రి తనయుల పదవుల కోసం 5గురును అసమర్థులను చేయడం, పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం సరైంది కాదని ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ ను మంత్రివర్గంలో చేర్చే సమయంలో విమర్శల పాలు కాకూడదనే చంద్రబాబు ఈ విస్తరణ చేస్తారే తప్ప దీనివల్ల రాష్ట్రంలో కొత్త మలుపు ఏమీ ఉండదని రాఘవులు వ్యాఖ్యానించారు. అవినీతి కుంభకోణాల్లో ఉన్న అనేక మందికి మళ్లీ మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు ఈ మార్కును ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. లోపాన్ని జరగకుండా అడ్డుకొని సరిచేయడం అని చెప్పేసి మంచి పద్ధతి అని చెప్పి సిపిఎం అభిప్రాయం. అందుకనే మేము గతంలో ఇటువంటి డిమాండ్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఒక సూచన చేసాం. ఆ సూచన ఆమోదించింది. ఒక పేపర్ ట్రయల్ అంటే మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మీద ఓట్ చేసిన తర్వాత అదే ఓటుకి ఒక రసీదు లాగా పేపర్ మీద ప్రింట్ అయ్యి అది కూడా వచ్చేట్టు, అది కూడా బ్యాలెట్ బాక్స్లో ఉండేట్టు చేయాలి అని చెప్పేసి మేము చెప్పాం. అంటే మనం ఈరోజు ఏదైనా బిల్లు చెల్లిస్తే క్యాష్ కౌంటర్లో ఎలక్ట్రానిక్ మెషిన్ మీద ఇంకో మనకి రసీదు కూడా వస్తుంది. కాబట్టి మనం ఏ అభ్యర్థికి ఎలక్ట్రానిక్ మెషిన్ మీద ఓటింగ్ చేసామో అదే అభ్యర్థికి ఓటేసినట్టు పేపర్ ట్రయల్ కూడా మనకు వస్తుంది. అది కూడా బ్యాలెట్ బాక్స్లో ఉంటుంది. ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఆ పేపర్ ట్రయల్ బ్యాలెట్స్ని లెక్కించి ఈవీఎం మిషన్కి దానికి సరిపోయిందా లేదా అని చూసుకునే అవకాశం ఉంటుంది. మేము చెప్పిన ఈ సూచనను అప్పుడు అందరూ అంగీకరించి ఒక 10% ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి ఈ రకమైన మార్పు చేసి అమలు చేశారు కూడా పైలట్ ప్రాజెక్ట్ క్రితం. ఆ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి తక్షణం జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ నగర ప్రజల ప్రజాస్వామిక హక్కును కాలరాస్తుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటుతున్నా జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడం సిగ్గుచేటని అన్నారు. తక్షణం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నామని, దీనిని మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు జరిగితే తప్ప వాళ్ళు నిధులు కూడా ఎవరు, దీనివల్ల అనేక కార్పొరేషన్ రావాల్సినటువంటి నిధులు కూడా అయిపోతాం. అయినా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినట్టు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పెట్టలేదు, వీరు వచ్చిన 3 ఏళ్లు అవుతున్నా కూడా 5 ఏళ్ళు అయినా కూడా ఎందుకు పెట్టలేదు అనేదాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశానికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, ఎన్నికలు పెట్టడం వాళ్ళకి అవసరం లేదు. దీన్ని డొల్లగా చేసి ప్రత్యక్షంగా మంత్రులు, ముఖ్యమంత్రి ఆయనకు కావాల్సినటువంటి వారికి కావాల్సినటువంటి పద్ధతిలో వారి పనులు చేయించుకోవడానికి, ఎక్కడ ఏ పనులు చేయాలో అనేదాన్ని వారే నిర్ణయించేదానికి, దీన్ని ప్రశ్నించకుండా ఉండేదానికోసం ఈ ఎన్నికలనే నిర్వహించడం. అందుకని ఇప్పుడైనా కానీ చాలా తప్పిది, అప్రజాస్వామ్యకమైనటువంటి పద్ధతి. ఎన్నికలు అనేటువంటి నిర్వహించాలి. ఎన్నికల ద్వారానే వారు ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్నికల ద్వారానే మంత్రివర్గం ఏర్పడింది. మరి ఎన్నికల ద్వారా ఇంత మొత్తం జిల్లాలో సగం జనాభా 20 లక్షల మంది జనాభాకి వారికి సంబంధించినటువంటి సమస్యలకి ప్రశ్నించేదానికి కానీ, మాట్లాడేదానికి కానీ, చెప్పుకునేదానికి అదే అవకాశం లేదు. అధికారులు కూడా తెల్లవారులేస్తే మంత్రులు చెప్పినటువంటి ఆదేశాలు పనులు చేయడమే తప్ప ఫ్లోర్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటే దానిలో మాట్లాడడానికి, చర్చించడానికి, సలహాలు చెప్పడానికి అన్ని రకాల అవకాశం ఉంటుంది. సత్యంబాబు కేసులో పోలీసులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య విశాఖ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు.
ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సత్యంబాబుపై తప్పుడు కేసులు నమోదు చేసి 8 ఏళ్ల పాటు జైలు పాలు చేసిన వారందరిపైన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చేయని నేరానికి శిక్ష అనుభవించి నిర్దోషిగా బయటకు వచ్చిన సత్యంబాబు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సత్యంబాబుపై తప్పుడు కేసులు బనాయించి 20 సంవత్సరాల కారాగార శిక్ష వేయించి ఆయన శారీరక మానసిక చంపి ఒక దళిత కుటుంబాన్ని నాశనం చేసిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. అసలు ఆయేషాన్ని చంపింది ఎవరు? అప్పట్లో ఆయేషి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు సత్యంబాబుకు దీనికి సంబంధం లేని చెప్తున్నా సరే విజయవాడ పోలీసులు దుర్మార్గంగా చేసి సత్యంబాబుని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టారంటే చట్టానికి ఎంత హీనంగా చూశారో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆయేషి కేసుని మీరు గట్టిగా ప్రస్తావన చేశారు. ఇప్పుడు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి ఏదైతే కోనేరు రంగయ్య మనవడు వాళ్ళ తాలూకా వార్డెను వాచ్మెన్ ఎక్కడైతే హాస్పిటల్గా ఉన్నారో వాళ్ళందరినీ విచారణ చేసి అరెస్ట్ చేయాలి. మరి ఎవరైనా హత్య ఎవరు చేశారు? చట్టసభలతో పాటు రాజకీయ రంగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు న్యాయవాది చౌహాన్ అన్నారు. ములియా కాలేజీ సమీపంలోని అంబేద్కర్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎస్సీ కార్పొరేషన్ ఎండీ విజయ్ కుమార్, డాక్టర్ రాఘవేందర్ రావు, డాక్టర్ శ్రీప్రజ్ఞ, కేజీ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆయన రిజర్వేషన్లు ప్రమోషన్లు అనేటువంటి విషయం మీద అనేకమైనటువంటి కేసులు చేపట్టి ఉన్నారు. చాలా సీనియర్ అడ్వకేట్, అనేక పుస్తకాలు కూడా రచించి ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏంటంటే ఈ రోజు మనకి న్యాయ వ్యవస్థలో అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది లేదు జ్యుడిషియరీలో. అయితే రాజకీయ రంగంలో ఉంది అని అన్నారు. కానీ రాజకీయ రంగంలో ఉండడం వలన ఆ రిజర్వేషన్ మనకి ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నదా లేదా అంటే అది ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదు. ఎందుకంటే మనం రాజకీయ రంగంలో రిజర్వేషన్ వల్ల మనం ఎన్నుకుంటున్నటువంటి ప్రతినిధులందరూ కూడా ఆయా పార్టీల భావాలకి దాసోహం అయ్యి పనిచేస్తున్నారే తప్పితే ఏ ప్రజలకి వాళ్ళు ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారో వాళ్ళ బాధ్యత విస్మరించట్లేదు. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు అని నాకు కనిపిస్తూ ఉంది అని ఆయన చౌహాన్ గారు చెప్పారు, డాక్టర్ చౌహాన్ గారు. కాబట్టి మనకి ఈ రిజర్వేషన్ల కన్నా, రాజకీయ రంగంలో రిజర్వేషన్ల కన్నా జ్యుడిషియరీలో మనకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ కనుక ఉన్నట్లయితే మెజారిటీ ప్రజలకి భారతదేశంలో సరైనటువంటి న్యాయం జరుగుతుంది అని చౌహాన్ గారు. నగర శివారు తోటాడ ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలలో వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈ మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం పాఠశాలతో పాటు పరిసర స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లను కమిటీ సత్కరించింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాడి మహాలక్ష్మి నాయుడు, దాడి శ్రీనివాస్, దొడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 47వ వార్డు హిమాచల్ నగర్ గ్రామ దేవత నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. పురవీధుల్లో నిర్వహించిన ఘట్టాల ఊరేగింపులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలశాలతో పసుపు నీళ్లను తీసుకువచ్చి అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. ఎంతో సహాయం చేశారు గణపం గారు, ఎమ్మెల్యే గారు, ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. ఉదయం 40 నుండి 42 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 34 నుండి 36 కిలోమీటర్లు ఉండవచ్చును.
గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 6 నుండి 7 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ఎంక్వైరీస్ వారి గణాంకాల ప్రకారం రాగల 2 రోజుల్లో సముద్రంలో గాలి వేగం మరియు అలల ఎత్తు ఎక్కువగా ఉన్న కారణంగా వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. విశాఖ జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. సుమారు 32 రకాల మొక్కలు గడ్డిని గొర్రెలు మేకలు తిన్నప్పుడు మరియు పాము తేలు కుక్కకాట్లు పరిశ్రమలోని కలుషిత నీరు వల్ల విష పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి జీవులకు ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో జీవాలను కాపాడుకునేందుకు 1 గ్రామ్ సోడియం నైట్రేట్ 3 గ్రాముల సోడియం థయోసల్ఫేట్ 50 మిల్లీలీటర్ల గ్లూకోజ్ లో కలిపి రక్తనాళాల్లోకి ఎక్కించాలి. సోడియం థయోసల్ఫేట్ 30 గ్రాములు నీటిలో కలిపి తాగించాలి. జీవాలు కోలుకునేంత వరకు ప్రతి గంటకు ఒకసారి మందులను వాడుతూనే ఉండాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఎంక్వైరీస్ మరియు యాక్యువేదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ సాగర్ తీరంలో 4000 మందితో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం. బీచ్ క్లీన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సిపి యోగానంద్, వైస్ అడ్మిరల్ బిస్ట్. మంత్రివర్గ విస్తరణ తండ్రి తనయుల హైడ్రామా. రాజ్యాంగ విరుద్ధంగా ప్రమాణం చేయించిన గవర్నర్పై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బొత్స డిమాండ్. పోలియో రహిత సమాజమే లక్ష్యం కావాలి. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. మంత్రివర్గ విస్తరణ వల్ల రాష్ట్రానికి కొత్త మలుపేమీ ఉండదు. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.